రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా యువతను పిల్లలందరినీ కూడా ఎంతో స్ఫూర్తి చెంది తనకున్నటువంటి అమోఘమైనటువంటి మేధస్సుతో భావితరాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దే విధంగా అతను ఎన్నో సమావేశాలు యూనివర్సిటీలకి స్కూళ్ళకి తర్వాత వెళ్ళి యువతను స్ఫూర్తితో నింపినారు. ఆ ఆదర్శంగా ఇవాళ మనం కనుక గమనించినట్లయితే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం విడదీయలేనటువంటిది. ఇవాళ భారతీయులు కనుక కామ్గా ఉండిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తబ్దు అయిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువత భారతీయులందరూ కూడా తయారైనారు. అటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారికి, అటువంటి నేతను భారతదేశానికి ఇచ్చేదానికి సాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా